ఆ మహానుభావుడు వీరభద్రుడి యొక్క ఉగ్రకళ తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసినా ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన చేశారమ్మా దేనివల్ల తగ్గుతుంది అంటే అమ్మవారంది నా 16 కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ దశరభ అశ్శరభ ధరభ అంటూ ఆడింది. ఆయన ఏం లెక్క పెట్టల, అంతే ఉగ్రంగా ఉన్నాడు. ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చి కన్నెపిల్లగా కనపడింది. కనపడేటప్పటికి ఇంత ఉగ్రస్వరూపము తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకుని మన ఇద్దరం పెళ్ళాడదాం అని నడిచి వెడుతుంటే మునిమండలి కనపడింది. మునులు కనపడ్డారు. వాళ్ళు వీళ్ళిద్దరికీ మాకిద్దరికీ వివాహం చేయమన్నారు. ఇద్దరినీ ఒకే పీట మీద కూర్చోబెట్టి గబగబా పీటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు. అందుకే మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ క్షేత్రం. ఒక పీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి. కన్యపిల్ల రూపంలో వస్తే పెళ్లి చేసుకుని శాంతించాడు కనుక ఇప్పటికీ ఆ క్షేత్రానికి ప్రతిరోజు వశిష్ఠాది మహర్షులందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. అందుకే ఆ క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఏ కారణం చేత పెళ్లి కాని వాళ్ళు కూడా మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకుంటే పెళ్ళైపోతుంది. ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు అలా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు.